కానీ ఎదురు తిరగడం అంటే ఎందుకు ఇవ్వాలి అనేది అంటే మిమ్మల్ని పిలవనప్పుడు ఎందుకు ఇవ్వాలి మీకు? అంటే మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారుతుంది ఓన్లీ ఫర్ షాప్ ఓపెనింగ్స్, బెగ్గింగ్స్ వాటి కోసమే మారుతున్నారా? లేకపోతే మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల మారుతున్నారా? మా హార్మోన్స్ ప్రాబ్లమ్‌గా కదా! మారుతున్నాను. మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల చేంజ్ అవుతున్నారు. కానీ మీరు అక్కడికెళ్లి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు కరెక్టే కాదంటలేను. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. అంటే మీ ఇన్‌కమ్ అనుకోవచ్చు అది కాదంటలేను. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఒక 5,000 10,000 ఇచ్చినప్పుడు తీసుకొని రావాలి. ఆహా! లేదు మాకింత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి వస్తారు. ఎందుకు అలాగా? అంటే ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు ఎళ్తాం సంథింగు. వాళ్ళు రివర్స్ అవునప్పటికి ఎందుకండి అలా అంటారు. ఎందుకివ్వరు? మీరు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారులే గానీ, అక్కడికి ఎళ్తే అలా ఇలా మాట్లాడరు. ఇంత కూల్‌గా ఇంత అంటే దాన్నెలా అంటారు? లవ్లీగా మాట్లాడరు మీరు. అది లేదు. అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. నేను అందరితో లవ్లీగానే మాట్లాడతా. కూల్‌గానే మాట్లాడతా. అందుకనేనా ఇంత అందంగా ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ ఐ మీన్ ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పుడు మారక ముందు గాని, మారిన తర్వాత గాని మీరు ఫస్ట్ బెగ్గింగ్‌కెళ్లారా? లేకపోతే సెక్స్ వర్క్‌కెళ్లారా? బెగ్గింగ్‌కే వెళ్ళా. బెగ్గింగ్‌కే వెళ్లారా? బెగ్గింగ్‌కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. మీకేం పనులు లేవా? ఏమైనా ఇలా జాబులు చేసుకోవచ్చు కదా! జాబులు చేసుకో ఎందుకిట్లా న్యూసెన్స్ చేస్తారు? మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. హ్మ్. చిరాపరివ్వరు. ఇంక హ్మ్. మీకు పనులేం లేవా అనేవారు. హ్మ్. చాలా అనేవారు. ఏం చేస్తావు జాబులివ్వరు. జాబ్‌కెళ్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకెందుకివ్వాలి జాబు? ట్రాన్స్‌జెండరు అని రిపోర్ట్స్ పడేత్తాడు బయటికి. ఓకే. కానీ ఇప్పుడు మాని హ్మ్. అప్పట్లో అయితే ఏం లేవు. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. మీరు చదువుకున్నారు. ఇంటర్ వరకు చదువుకున్నానన్నారు. యాహ్! కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అవును. ట్రాన్స్‌జెండర్స్‌కి నేనొక సపోర్ట్‌గా నిలబడతాను అండ్ అవును. ట్రాఫిక్ ట్రాఫిక్‌వోళ్ళు, కానిస్టేబుల్ అప్పుడు జాబులొచ్చాయి. మీరెందుకు అప్లై చేసుకోలేదు? అంటే రేవంత్ రెడ్డి అనలేదు. ఓన్లీ తెలంగాణ ట్రాన్స్‌జెండర్సే ఇంకెవ్వరికీ లేదు అని అయితే రేవంత్ రెడ్డి అయితే అనలేదు. కానీ అనలేదు. మీరెందుకు అప్లై చేసుకోలేదు దానికి? చాలా మంది అప్లై చేసుకున్నారు. అవును. చాలా మంది చేస్తున్నారు కూడా జాబ్ అందులో. కానీ మీరెందుకు చేసుకోలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదంటే డబ్బులకి అలవాటు పడ్డారా? లేకపోతే అక్కడికెళ్తే మనకి ఇన్‌కమ్ ఉండదు. లేకపోతే ఫ్రీడమ్ ఉండదు. ఇలాంటివి అనుకున్నారా? అట్లేం లేదు. డబ్బుకి అలవాటు పడే అయితే మైండ్ సెట్ నాది కాదు. ఫ్రీడమ్ అంటే నాకెక్కడున్నా ఫ్రీడమ్ ఉంటది. ఓకే. గానీ ఇంక ఇంట్రెస్ట్ లేదంతే. ఓకే. మీరు ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. 3 ఇయర్సా ఓవరాల్‌గా? హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు చేంజ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ మీన్ పేమెంట్ డబ్బులు గానివ్వండి. అవునవును. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు? మా అత్తయ్య గారే సపోర్ట్ చేశారు. అత్తయ్య గారంటే? అంకిత నాయుడు మా ఓకే. ఓకే. గురువు. అంకిత గారా? అంకిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. అంకిత గారు మ్యారేజ్ చేసుకున్నారు. అవును. చాలా మందికి ఒక ఇన్‌స్పిరేషన్ కపుల్ లాగా ఉన్నారు ట్రాన్స్‌జెండర్స్ అందరికి. అవును. కానీ అసలు వాళ్ళని చూసిన చాలామంది ఈవిడికేందిరా బాబు ఇంత మంచోడు దొరికాడు అని కుళ్ళుకున్నోళ్ళు ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అయినోళ్ళు ఉన్నారు. అవును. చాలామంది ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక రోజైతే వాళ్ళిద్దరూ బ్రేక్ డివోర్స్ అని. డివోర్స్ అయ్యారు. ఎందుకు? అసలు ఎవరిది తప్పు? ఏంటి? అంటే ఈ విషయం వచ్చినప్పటికైతే రియల్ ఫీమేల్‌ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటల అబ్బాయిలు. ఓకే. ట్రాన్స్‌కి మాకెలా ఉంటారనుకున్నారు మీరు? తెలుసు గదా ఆ విషయం. తెలుసు. కానీ మీరు ఒక అబ్బాయిని గానీ ప్రేమిస్తారు. మేము తెలిసి కూడా అదే తప్పు చేస్తాము. ఎందుకు? అంటే దాన్నేమనాలి? బలుపనాలా? లేకపోతే ఇంకేమనాలి దాన్ని? ఇప్పుడు బయట చూస్తున్నాము. ఇప్పుడు మీరే ఉన్నారు. ఒకరిని చూస్తే ఇంకొకళ్ళొచ్చి అంటారు. లేదు ఇది, అది కాదు. మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము. మాకు ప్రేమ ఉండదు. వాళ్ళొచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతామట. ఓకే. ఇంక వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాము. నమ్మొచ్చా అనుకుని ఇంకట్లా. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకదు అన్నారు. హ్మ్. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ! యాక్సెప్ట్ చేశారని చెప్పారు గదా! అప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకట్లేదా మీకు? యాక్సెప్ట్ చేసారు దొరుకుతది. దొరుకుతుంది ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నా. ఎవరో గురించి కాదు. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ! యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరుకుతున్నప్పుడు ఇంకా బయట వాళ్ళ దగ్గరికెళ్లి మీరు మోసపోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? ఇంట్లో వాళ్ళ ప్రేమ చిన్నప్పటి నుంచి దొరుకుతది ఇంట్లో వాళ్ళ ప్రేమ. మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు దొరకదు ఇంట్లో వాళ్ళ అవును. ప్రేమ. అవును. ఇప్పుడు మీరే అన్నారు. మాకు ఎవరి ప్రేమ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ ఉండదు ఉండదు. అది ఇది అనేసి. అన్నప్పుడు మీరు మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి హాయ్, హలో కొంచెం ప్రేమగా మాట్లాడితే ప్రేమలో పడతారు. అవును. కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరికిన తర్వాత కూడా మీరు ఒక అబ్బాయితో ఎందుకు లవ్‌లో పడి మీరు మోసపోయి కొంతమంది సూసైడ్‌లు చేసుకుంటారు. అవును. చనిపోయినోళ్ళు కూడా ఉన్నారు చనిపోయినోళ్ళు పాపం. చాలా మంది ఉన్నారు. అవును. ఎందుకు? సపోజ్ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఉంటది. ఇంట్లో వాళ్ళు కూడా రమ్మంటారు. వెళ్తూ ఉంటాం మేము.
వీళ్ళు వచ్చేసినప్పటికి ఇంకా మాతోనే ఉంటారు, మాతోనే జర్నీ స్టార్ట్ చేస్తారు. ఓకే. అదమ్మా ఇదమ్మా అమ్మో గిమ్ము అని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఒకేసారి మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, ట్రాన్స్జెండర్ అంటున్నారు మా ఫ్యామిలీ అన్నప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా మేము తట్టుకోలేము, ఇన్ని రోజులు ఉంటాము, జర్నీ చేస్తాము, జర్నీ చేసి అందరూ మంచి అబ్బాయితో ఉన్నవాడిని కట్ట అంటుంటారు. ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఏమైంది నన్ను అంటారు కదా ఏమైంది అన్నప్పటికీ అది తీసుకోలేక చనిపోతున్నారు చాలామంది. సేమ్ అదే కారణం. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అనేసి ఎప్పుడు మొత్తం మిమ్మల్ని వాడుకొని యూజ్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు. ఆ మాట ముందు తెలియదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ మాట ముందు తెలియదా? అంటే మీరు అడగడానికి మీకు నోరు ఉంది కదా, ఉంది, మరి అడగడానికి ఏమైంది? మేము అదంటాం ముందు, మేము అన్నీ అడుగుతాము. ఎందుకని ఇట్లా మేము చాలా మంది చూసాము, నువ్వు కూడా అంత అంటే లేదు లేదు మదర్ ప్రామిస్ సిస్టర్ ప్రామిస్, అందరూ అబ్బాయిలాగా ఒకరు ఉండరు, ఒకరికైనా ఉంటుంది మైండ్ సెట్ అంటారు. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ అందరు మగవాళ్ళందరూ ఒకటి. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారా? అంటే బయట సొసైటీలో కానివ్వండి చేశారా? అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే ఇందా చెప్పాగా, ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు చిరాకు పడతాం మమ్మల్ని చూసి, చీ అంటాము. అప్పుడు పడ్డా, ఇప్పుడైతే ఓకే, అందరూ చూసిన వావ్ గుడ్. కానీ చాలామంది ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారు. అంటే ఏం వర్క్ లేక సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారా, లేకపోతే దేనికోసం? అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా? నేను చేయను ఇప్పుడు దాకా. లేదు, అసలు వెళ్ళలేదా? వెళ్ళను. అంటే మీరు అమ్మాయిగా మారిన తర్వాత మీకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, కానీ మరి మీకు బతుకు తిరగ ఎలాగా, ఇన్కమ్ అవన్నీ ఎలాగా? ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని నేను. ఏం ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు? అంటే ఫోగ్రాలు ఉంటాయి కదా, మన డీజే ప్రోగ్రామ్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్, అవి ఆటికట్ వెళ్తాను. డీజే ప్రోగ్రామ్స్ అన్నారు కదా, మీరు ఈవెంట్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా అది ఏడిపించడము అలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమనిపిస్తుంటది? ఏ దేవుడా ఏంటి ఏది అని అనిపిస్తుంది. ఏ బండి దిగు, రానా బండి ఎక్కు, అలా వెళ్ళొద్దాము, లేకపోతే బండి ఎదురుగా ఆపేసి చీర కొంగు లాగుతాము, హెయిర్ లాగుతాము, అట్లా జరిగేవి. అప్పుడు బాధ అనిపించేది. అది నిజంగా నా అమ్మాయి అయితే ఇట్లా జరుగుతుందా, ట్రాన్స్జెండర్ కాబట్టి ఇట్లా ఏర్పిస్తారు అని ఇంకా లైక్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. అంటే బయట సొసైటీలో ఏమనుకుంటున్నారంటే ట్రాన్స్జెండర్స్ వల్లే అమ్మాయిలకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది, వాళ్ళు ఎలా పడితే అలా ఉండడం వల్లే. ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీద ఒక ఆడపిల్ల బస్ కోసం వెయిట్ చేసినా, లేకపోతే క్యాబ్ కోసం వెయిట్ చేసినా ట్రాన్స్జెండర్స్ నిలబడుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా అదే అనుకొని నీ రేట్ ఎంత ఇలా అడగడం జరుగుతుంది ఆడపిల్లల్ని. అంటే మీ వల్లే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి కొంతమంది అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కుక్క ఎన్నోసార్లు మురుగుతాయి, అన్నీ మాదంటే మేము ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? ఇప్పుడు సంథింగ్ అక్కడ జరుగుతుంది, అది కూడా ట్రాన్స్జెండర్ చేశారంటే అది కూడా మాదే తప్ప అంటే మేము సొసైటీలో చీప్గా అంటున్నామా? చీప్గా అంటున్న వాళ్ళకి అది మా మీద వస్తున్నారు, అది ఎలా అవుతుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.